ఆంధ్ర రాష్ట్రంలో మరి చూస్తున్నాం. ఓ పక్కన కాకినాడలో డాక్టర్ ఉమామహేశ్వరరావు గారిపై దాడి, మరి అదేవిధంగా ఉండి నియోజకవర్గం ఏలూరుపాడు గ్రామంలో అంబేద్కర్ ఫ్లెక్స్ సాక్షాత్తు మరి ఒక అల్లరిసరిగా తిరిగే వ్యక్తి కాకుండా మరి ఒక బాధ్యతారహితమైన ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి ఏదైతే ఉన్న వ్యక్తి ఏదైతే ఉన్నారో ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరావు గారు మరి చాలా అమర్యాదగా చాలా దారుణంగా మరి అంబేద్కర్ ఫ్లెక్స్ను తొలగించడం జరిగింది. మేము ఒకటి అడుగుతున్నాం, మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలకే కలిసి ఉండాలి, అన్ని కులాలు కలిసి ఉండాలి, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ మీరు చేసే తీరు రఘురామకృష్ణరావు గారు మీరు చేసే తీరు పద్ధతిగా లేదు, మీరు అవలంబిస్తున్న పద్ధతి సరిగ్గా లేదు. ఎందుకంటే అక్కడ ఒకవేళ ఒక టెంపుల్ కానీ ఇంకో దానికి దేనికైనా అడ్డంగా ఉండొచ్చు. అది ఒక మీరు ఒక నేను హిందువునే, ఒక హిందూ సామాజిక వర్గం నుంచి ఎన్నుకోబడిన మిమ్మల్ని ఒక్కలా ఎన్నుకోలేదు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని సామాజిక వర్గాలు అన్ని మతాలు కలిసి మిమ్మల్ని ఎన్నుకోబడి మీరు అఖండ మెజారిటీ గెలిపించారు, భారీ మెజారిటీ. అది మీరు మర్చిపోకూడదు. ఈ రోజు మరి మీరు ఒక అంబేద్కర్ ఫ్లెక్స్ని తొలగించే ముందు ఆ ఫ్లెక్స్ ఎవరు కట్టారు, ఆ ఊరు గ్రామంలో ఎవరైతే ఉన్నారో దళిత పెద్దలను పిలిచి మీరు ఇది పద్ధతి కాదు, ఇలా పక్కన పెట్టండి, ఇలా కట్టండి అని మీరు చెప్పుకోవాలని బాధ్యత మీ పైన ఉంది. అంతే తప్ప మీరు దౌర్జన్యంగా అక్కడ మీరే ఫ్లెక్స్ని తొలగించి జై శ్రీరామ్ అంటే నినాదం తెలిపిస్తూ మీరు అంబేద్కర్ని హ్యానల్ చేసే విధంగా ఉంది. ఇది మీకు తగునా అని అడుగుతున్నాం. పైగా అది అయిపోయిన తర్వాత మీరు వీడియో మాడుతూ మేము గాడుజులు తొలగించుకోలేదు, మీకు అంబేద్కర్ దేవుడు అయితే మా దేవుడు మాకు దేవులతో సమానం, మేము అడ్డుకుంటాం అన్నట్టుగా మారుతున్నారు. అంటే దళితులందరూ క్రిస్టియన్లు మీ ఉద్దేశం అడుగుతున్నాం. అంటే మీకు దళితులు ఎవరు ఓట్లేదా అంటే మీరు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారా? రఘురామకృష్ణ గారికి మీరు గమనించండి, మీరు అసెంబ్లీలో అడుగు పెట్టక ముందు మీరు ఒక ప్రమాణం చేశారు, కుల మతాలకు అతీతంగా రాగదేశాలకు అతీతంగా నేను పనిచేస్తానని చెప్పి మీరు ప్రమాణం చేశారు. మరి ఆ ప్రమాణాన్ని మీరు మీరారు, మీరు మాట తప్పారు. మరి ఈ మాట తప్పని మీరు మరి అసెంబ్లీలో ఎలా కొనసాగుతారని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి ఇదే విధంగా స్పీకర్ గారిని కూడా నేను అడుగుతున్నాను, మరి ఇలాంటి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిని అసెంబ్లీలో నుంచి మరి మీరు సస్పెండ్ చేయాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా గవర్నర్ గారిని కూడా మేము అడుగుతున్నాం, ఈ విషయం మీద సరైన నివేదిక మీరు తెప్పించుకుని ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో కాదు అసలు రాజకీయంగా ఇతను అలాంటి ఏ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేయడం అర్హత వేటి చేయమని చెప్పి మేము గవర్నర్ గారు కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం పోడే అవస్థ ఉంది. రెండు సామాజిక వర్గాలను ఘర్షణ పెట్టి రెండు సామాజిక వర్గాల మీద రెండు మతాల మధ్య చుచ్చు పెట్టి కొట్టుకునే పరిస్థితులు తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు రాజకీయంగా ఏ పార్టీలో కానీ ఏ అసెంబ్లీకి కానీ ఎంపీ ఏ పార్లమెంట్ కానీ ఎన్నుకోకూడదు, అడుగు పెట్టనకూడదు. దయచేసి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మిగతా కులాన్ని అందరూ కూడా చెప్తున్నాం, మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగినప్పుడు రెండు సామాజిక వర్గాలు కూర్చోబెట్టి అది చర్చలు జరిపి ఎవరు తప్పులు చెప్పి తప్పు చేసిన వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వారి చేత సరైన పద్ధతిలో కౌన్సిలింగ్ ఇప్పించి ఇది పద్ధతి కాదని వాళ్ళు చెప్పే బాధ్యత మీ పై ఉంది, అన్ని సామాజిక వర్గాల పై ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మతాల మధ్యలో గొడవలు జరిగినప్పుడు కూడా ఇరు మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి సామరస్యంగా చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది. ఇది మన సంస్కృతి కాదు. దయచేసి ఇలా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుకున్న వాళ్ళందరూ కూడా ఈ దేశం నుంచి కాదు వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలని చెప్పని దేశం నుంచే బహిష్కరించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. మరి ఏ రాజ్యాంగం అయితే నువ్వు ప్రమాణం చేసి అసెంబ్లీలో అలిగి పెట్టావో, ఏ రాజ్యాంగం ద్వారా నువ్వైతే ఎన్నుకోబడ్డావో అదే రాజ్యాంగం నెలకొల్పున్నారు, ఆ రాజ్యాంగ నిర్మాతను అంబేద్కర్ని నువ్వు అవమానించావు. మరి ఏ విధంగా మళ్ళీ ఈ రోజు నువ్వు మళ్ళీ గాజులు తడుకున్నావా అంటే దళితులు కూడా ఎవరు గాజులు తడుచుకోలేరు, గుర్తుపెట్టుకోండి. మేము అందరం కూడా రోడ్డు ఎక్కితే ఈ రోజు మీ పరిస్థితిని ఆలోచించుకోండి. ఈ రోజు అదే పరిస్థితి ఉన్నాం. ఈ రోజు ఏదో అది చిన్న విషయం అనుకుంటున్నారు ఏమి, మరో గరగపూరని మీరు ఏలూరుపాడు చూస్తారు. గరగపూర అనే విషయం ఇంకా మర్చిపోలేదు. మరి రాబోన్న రోజుల్లో గరగపూర్ లాగా ఏలూరుపాడు అనే ఊరు ఉందని చెప్పని మీరు గుర్తుపెట్టుకుంటారు. అతి త్వరలోనే మేము ఏలూరుపాడు గమనిస్తాం. ఈ రోజు మమ్మల్ని పోలీసులు ఇంటికాడ పెట్టి అవసరాలు చేసి మా ఉద్యమాన్ని పోలీసుల ద్వారా అణిచివేసి ఇంట్లో కూర్చోబెట్టి మేము దౌర్జన్యం ఆపి చేస్తే మేము ఎట్టి సాధించాం. ఎట్టి పత్రం ఉద్యమాన్ని అణిచివేయలేరు, మమ్మల్ని తొక్కలేరు. మీరు తొక్కగలతో మేము బంతిలో పైకి వస్తాం, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. దళిత జాతి అంతా కూడా రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి మీ మీద మిమ్మల్ని ఏదైతే పాత్రను తక్కువ వరకు మేము నిద్రపోవని చెప్పని దళితుల తరఫున మేము ప్రమాణం చేస్తున్నాం. ఇదే విధంగా మీకు ఏదైతే ఉందో మీ బహిరంగ క్షమాపణ చెప్పాలి, మీరు ఏంటో చెప్పకపోతే మేము తగ్గిన గుణపాఠం చెప్తాం. దేవుడు ఇస్తూ జై భీములతో మీ